హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీస్ బ్లాగ్. భాస్కర్ అండ్ భావన. బాయ్. అబ్బా 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 అబ్బా. బాయ్ చిజమ్మా, టాటా. నేను వస్తాను. నేను రావాలా? వస్తాను అన్న, వస్తాను వస్తాను వస్తాను, నేను కూడా వస్తాను. చిజు, ఇట్ కంఫర్టబుల్? ఎలా బజ్జుంటావు? అలా బజ్జుంటావు పిల్ల మీద. అబ్బో అబ్బో, జో 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 జో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందు వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మేమైతే పాండిచేరి ట్రిప్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో దానికి ప్యాకేజింగ్ అవన్నీ చేసేసుకున్నాము. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మధ్యలో ఒక దగ్గర స్టాప్ అని చెప్పాం కదా. సో లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తామని. సో మధ్యలో కిన్నెరా అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ఆగామన్నమాట. ఫుడ్ తినేసాము. అండ్ తిన్నాక వాడి బెడ్ టైం, పడుకునే టైం అయింది కదా. సో పడుకోబెట్టడానికి చాలా ట్రై చేసాము. ఉయ్యాలలాగా చెట్టుకు కట్టారు. అసలు ఎంత కష్టపడినా పడుకోలేదన్నమాట. ఇంకా చిరాకు వచ్చి వదిలేసాము. ఇంకా ఫుల్గా డ్యాన్సులు, పాటలు, ఎగురుతూనే ఉన్నాడు. ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు ఫుల్గా యాక్టివ్గా ఉన్నాడు అన్నమాట, హ్యాపీగా ఉన్నాడు. అండ్ మేము కూడా వాటితో పాటు జర్నీని ఎంజాయ్ చేసాం అనమాట. సో మేము వెళ్ళే డెస్టినేషన్ ఒక 2-3 అవర్స్ రేంజ్లో ఉందన్నమాట. సో ఈ పాటికి మీరు గెస్ట్ చేయొచ్చు. అండ్ చూడండి, ఏడుస్తుంటే నన్ను ఎక్కిరిస్తున్నాడు. సో బేబీతో అయితే ఇది ఫస్ట్ ట్రిప్, వాడికి ఇంత బాగా వచ్చినప్పుడు అనొచ్చు. సో ఇది అయితే మాకు చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము, చాలా మెమరబుల్గా అనిపించింది. సో చూడండి నెక్స్ట్ వీడియోస్ కూడా. అండ్ కొన్ని మార్నింగే ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళాలన్నమాట. స్నాక్స్ కాకుండా ఇవైతే కొంచెం వాడికి హెల్త్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అండ్ కాసేపు నేను డ్రైవింగ్ తీసుకున్నాను అనమాట. అండ్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వలేదు. మేము 5 అలా అనుకున్నాము, బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి 7:30 అలా అయిపోయింది. సో ఎండ పడ్డాక పిల్లలు పడుకోరు అండ్ కొంచెం అన్ఈజీగా అనిపించినట్టుంది. సో చెన్నై దగ్గరికి వెళ్ళాక చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఈ ప్లేస్ అయితే మీకు ఐడియా ఉందేమో, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మెరైన్ కింగ్డమ్ అని చెప్పి చెన్నైలో ఉంది. సో మా ఫస్ట్ స్టాప్ అయితే చెన్నైలో అనమాట. అక్కడ ఆగి కొంచెం ఫ్రెష్ అయ్యి వాడిని పడుకోబెట్టి ఈవినింగ్ అయితే వెళ్ళాము. సో ఇది అయితే నేను ఫస్ట్ స్టాప్ అక్కడ అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ ఏదైనా ప్లేస్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చూసి గూగుల్లో సెర్చ్ చేసి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో ఇదైతే బెస్ట్ డెసిషన్ అనొచ్చు. చాలా కొత్తగా అనిపించింది మాకైతే. వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. సో మీరు కూడా చూడండి, ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది కొత్తగా. లాస్ట్ వరకు చూడండి. మూతి ఎలా పెట్టింది? మూతి ఎలా పెట్టింది? ఎలా పెట్టింది? ఎలా పెట్టింది? ఇలా చూసి చెప్పు, నాన్న చూసి చెప్పు. అలా పెట్టింది ఆ మూతి. అదే ఊసరు వెళ్ళి ముదిరితే ఊసరు.
వీళ్ళిద్దరు చూడండి చేపల దగ్గర తింటున్నారు. అదేంటది? అయ్యో 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 అర్రర్రర్ర. చూడు నీటిలో కన్నా బయట ఎక్కువ ఉన్నాయి. చిజుసి చిజమ్మా ఆట చాలా రోజులైంది కదా ఎంతమందిని చూసి. అసలు ఎప్పుడు ఓయ్ బాబోయ్ అంతేనా? చీజ్ ఇక్కడ 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 బాల్ కొట్టు. అక్కడ ఉన్నాడు. అది చూడన్నా అది కాదు. నైస్. మరి ఇంకేంటి? సో చూసారు కదండి, ఇట్స్ ఏ యూనిక్ అండ్ ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో మీకు క్లియర్గా చెప్పాలంటే చెన్నైలో విజిపి మెరైన్ కింగ్డమ్ అని ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అర్థమవుతుంది. నేనే చిన్నపిల్లని అయిపోయాను, అంత ఎంజాయ్ చేశాను అనమాట. సో
ఎంట్రీ టికెట్ ఈజ్ అరౌండ్ 749 to 800 అలా ఉంటుంది. అండ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7:30 వరకు టైమింగ్స్ అనమాట. సో రూమ్కి వచ్చేసి వాడికి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి త్వరగా పడుకుని పోయి అనమాట. మార్నింగే ఎర్లీగా పాండిచ్చేరి స్టార్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ వీడియో అయితే ఆ వీడియో ఉండబోతుంది, ఇంకా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ for more videos, and thanks for watching till the end. Bye bye.